హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఉన్నటువంటి ఫర్నిచర్కు సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ రాజకీయంగా వివాదంగా మారింది. తమ ఆఫీసులో ఉన్నటువంటి ఫర్నిచర్ని తీసుకొని వెళ్ళాలి అని లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీఏడీకి ఒక లేఖ రాశారు. వీటిల్లో ఈ ఫర్నిచరు కొంత జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో వినియోగించుకుంటాం, ఆ వినియోగించుకున్నటువంటి ఫర్నిచర్కి లెక్కగట్టి మీరు ఎంత డబ్బులు చెల్లించమంటే అంత డబ్బులు చెల్లిస్తాం, మిగతా ఫర్నిచర్ని తీసుకొని వెళ్ళండి అని ఆ లేఖలో సారాంశం. ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో వినియోగించుకోవటానికి అప్పుడు ప్రభుత్వము కేటాయించినటువంటి ఫర్నిచర్. ఆయన మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి తర్వాత ఆ ఫర్నిచర్కి సంబంధించినటువంటి దాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకువెళ్ళొచ్చు అనేటువంటి దాని మీద అంతకుముందు దాన్ని సీఎం క్యాంపు కార్యాలయం కింద వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని తిరిగి తీసుకెళ్ళొచ్చు అని ఇప్పటికే లేఖ రాసి ఉన్నారు. అయితే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమిలో ఉండేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ అంటూ వీళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి లేఖ రాసిన నేపథ్యంలో నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు. ఇది ఆ ఫర్నిచర్ దొంగతనం కాదా? గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి కోడెల శివప్రసాద్ తన కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ని తీసుకెళ్ళండి అని అప్పుడు ప్రభుత్వానికి రాస్తే మరి అప్పుడు ఏం చేశారు? ఆయన ఫర్నిచర్ దొంగ అని వేధింపులకు గురి చేసి ఆయన ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా వేధింపులకు గురి చేశారు కదా. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? దీన్ని దొంగతనం అనరా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగ కాదా అనేటువంటి విధంగా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఈ అంశంలో మరి ఆల్రెడీ ఇప్పటికే 2-3 లేఖలు రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జీఏడీకి. మరి ఆ ఫర్నిచరు మరి ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు, ఎందుకు తీసుకోవటం లేదు, తిరిగి తీసుకెళ్ళటం లేదు అని అంటే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ని దుర్వినియోగం చేశారు, తన వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు వినియోగించారు అనేటువంటి విధంగా కొంత జనంలోకి ప్రచారం చేసేటువంటి విధంగా కూడా ప్రభుత్వం వ్యూహాత్మకంగా కోడెల శివప్రసాద్కు సంబంధించినటువంటి అప్పుడు ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కూడా అదే తరహాలో ఫర్నిచర్ దొంగ అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే దానికి కూటమికి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని మొత్తానికి 2 పార్టీల మధ్య ఈ అంశం అయితే మాత్రం కొంత రాజకీయ వివాదంగా కొనసాగుతూనే ఉంది. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది చూడాలి.